నమస్తే అండి. మీ పేరు? నా పేరు అశోక్ అండి. ఏం చేస్తారండి మీరు? నాది ప్రైవేట్ బిజినెస్ సార్. ప్రైవేట్ బిజినెస్. అంటే గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనకి, గడిచిన ఈ 6 నెలల ప్రభుత్వ పరిపాలనకి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? 100% సార్. ఆ వ్యత్యాసం ఏంటనేది మీకు ప్రజలు ఇచ్చిన తీర్పే వ్యత్యాసం. 5 సంవత్సరాల్లో ప్రజలంతా నలిగిపోయారు అనే దానికి ఉదాహరణే తనకు వచ్చిన 11 సీట్లు సార్. అలాగే ఈ 6 నెలల్లో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి. ముఖ్యంగా మొదటి నెలలో పెన్షన్ల పంపిణీ కానీ, తర్వాత రోడ్ల విషయంలో బాబు గారు చాలా తొందరగా ఎక్కువగా చాలామంది ప్రతిరోజు ప్రయాణం చేయవలసిన లేదు సార్. రోడ్ల విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే రీసెంట్గా గ్యాస్ బండల ప్రోగ్రామ్ ఒకటి, అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా చాలా 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 పాజిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే ఒక పేదవాడికి తెలుస్తారు ఆ కష్టం ఏంటనేది. అందులో చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు. పేదవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంక ఈ 6 నెలల ప్రభుత్వంలో అంతా కూడా చాలా బాగుంది సార్. ప్రజల నుంచి అయితే మాత్రం విశేష స్పందన ఉంది. కొంచెం అర్థం చేసుకున్నారు, కొంచెం చదువుకున్న వాళ్ళు ఇంకా పథకాలు ఉన్నాయి. ఫ్రీ బస్ కానీ, ఇంకా ఈ అన్నదాత సుఖీభావ ఒకటి, తర్వాత తల్లికి వందనం ఒకటి, ఈ 3 ప్రోగ్రాల కోసం కొంచెం ప్రజలు చాలా ఆశకి ఎదురు చూస్తున్నారు. కానీ కొంతమంది అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరం కాబట్టి ఇస్తారులే అని కొంతమంది అనుకుంటున్నారు. ఏమీ తెలియని వాళ్ళు ఇంకా ఇవ్వట్లేదని చంద్రబాబు చెప్పాడు, ఇంకా ఇవ్వట్లేదని అని చెప్పి కొంతమంది అనుకున్నారు. ఓవరాల్గా 6 నెలల్లో ఇది మంచి ప్రభుత్వం అని 75% మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూసుకుంటే పెట్టుబడుల విషయంలో కానీ, లేదా ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉందండి? గతంతో పోల్చుకుంటే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చేస్తున్నారంటారా? ఫ్యూచర్లో కూడా చేస్తారంటారా పర్ఫెక్ట్గా? 100% సార్. లాస్ట్ మనం 14 నుంచి 19 గవర్నమెంట్ మధ్యలో కూడా మనం చూసాం. వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా సీఈఓలా పనిచేస్తారు, ఒక నాయకుల్లా పనిచేయరు. మాలాంటి కష్టపడే కార్యకర్తలు పట్టించుకోవడం కానీ ప్రజలను బాగా పట్టించుకుంటారు ఆయన ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే వరకు నాయకుల్లా ఉంటారు, ముఖ్యమంత్రి అయితే సీఈఓలా ఉంటారు. నిజంగా ఇవాళ 18 గంటలు 20 గంటలు పనిచేస్తున్నారు ఆయన. మనం చూస్తున్నాం అమరావతి ఎలా పరిగెడుతుందో, పోలవరం ఎలా పరిగెడుతుందో, రోడ్లు ఎలా పరిగెడుతున్నాయో, ఒక ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారు అనేది మనం కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం సార్. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. లోకేష్ గారు స్పెసిఫిక్గా అతను చిన్న చిన్న సమస్యలకి ఆయన స్పందించారు, అద్భుతం సార్. ఒక మెయిల్ పెట్టినా ఏదైనా, లేదంటే ఒక సోషల్ మీడియాలో ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలిగిందని చెప్పని అతను తెలుసుకున్న ఆయన స్పందించే తీరు మాత్రం అమోఘం సార్. ఇలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఆయన రీసెంట్గా అమెరికా వెళ్ళారు, పర్యటన రీసెంట్గా మొన్న అయ్యింది, గూగుల్లో ఒకటి MOU ఒకటి అయ్యింది. ఆయన అమెరికా పర్యటన వల్ల వచ్చిన ఇది అంతా ఇంకా ఉన్నాయి సార్. ఇంకా మీరు చూస్తూనే సార్, ఇది జస్ట్ 6 నెలలే. ఇంకా గవర్నమెంట్ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళకి సరైన ఫండింగ్ లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది కొంచెం స్లో పడుతుంది. ఒక సంవత్సరం తర్వాత మాత్రం 100% హైవే మీద వెళ్ళినట్టు మన పరిపాలన కూడా చాలా బాగుంటుందని ప్రజలు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అది 100% లోకేష్ గారు అయితే మాత్రం విద్యార్థులకి త్వరలో ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు సార్. అలాగే కానిస్టేబుల్ పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తెస్తా అన్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తారు. అలాగే గవర్నమెంట్ జాబే కావాలని కుదరదు కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో 20 లక్షల ఉద్యోగం కల్పనిస్తామని హామీ ఇచ్చారు. దాన్ని 100% లోకేష్ గారు ఫుల్ఫిల్ చేస్తారని నమ్మకం ప్రజలకి, యూత్కి ఉంది సార్. చూసుకుంటే ఇప్పుడు జమిలీ ఎలక్షన్ బిల్ అయితే ప్రొవైడ్ చేశారు. మరి అది శాంక్షన్ అయ్యి ఎలక్షన్ జరిగితే ఈసారి ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంటుందంట? జమిలీ అనేది అంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి సార్. అందులో రీసెంట్గా నిన్న జరిగింది అది. అది 100% దాని మీద వర్క్ చేస్తే 2034 వరకు కూడా ఈ ఛాన్స్ లేదండి సార్. అది అంటే మాకున్న నాలెడ్జ్ ప్రకారం. ఒకవేళ ఎర్లీగా వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు సార్. జగన్మోహన్ రెడ్డి 1 టైం లక్కీ సీఎం సార్. లక్కీ డ్రాలో వాళ్ళకి సీఎం పదవి వచ్చింది, వెళ్ళిపోయాడు. అతని పరిపాలన చేత కాదు. యాక్చువల్లీ జల్ జీవన్ మిషన్ అని ప్రధానమంత్రికి పెద్ద ప్రాజెక్ట్ సార్, 2 లక్షల కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు మన స్టేట్లో కేవలం 4,000కి వచ్చి పెట్టింది. అది ఎవరు అసమర్థత? అది 4,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఎక్కడ, 4,000 కోట్లు అన్ని రాష్ట్రాల కానీ దిగున ఉంది సార్. అది జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి తెలియదు. ఒక ముఖ్యమంత్రికి ఈయన ఒక ఐపీఎస్లతో కాన్ఫరెన్స్ తెలియదు, కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ తెలియదు, అసలు ప్రజల నుంచి వినతులు స్వీకరించి తెలియదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, పార్టీ ఆఫీస్లో తీసుకుంటున్నారు వినతులు, ప్రజా దర్బార్ జరుగుతుంది. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసింది, తను కూడా అలాగా తనకు నచ్చినట్టు ఆ ప్రజా దర్బార్ గ్రామ సమస్యలన్నీ తెలుసుకున్నారు. అలాగే గత ప్రభుత్వం అలా ఏం లేదు కదా సార్. మనకి జమిలీ ఎన్నికలు జరిగినా సరే సార్, ఇది కంటిన్యూగా ఒక 15 ఇయర్స్ అయితే కంపల్సరీ ఉమ్మడి ప్రభుత్వం ఉంటుంది సార్. జనసేన, టీడీపీ, బీజేపీ, అందులో నో డౌట్ సార్. అందులో పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చెప్పారు, మీరు 5 ఏళ్ళు కాదు సార్, 10 ఏళ్ళు మీ అంటే మేము ఉంటాం, మీరు ఆజ్ఞాపించండి, మేము పని చేస్తాం, మనం పని చేసేది ప్రజల కోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సార్ ఇప్పుడు చూసుకుంటే స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. మరి అది సాధ్యమవుతుంది అంటారా? 2047కి పేదలే లేకుండా నిర్మూలిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే హామీలు ఇస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది అంట? ఇప్పుడు ఆయన విజన్ 2020 అన్నప్పుడు ఇలా అన్నారు, ఇదేంటి ఇది రాళ్ళు రప్పలో ఇక్కడేంటి ఆయన చెప్పేది ఏంటి, ఇప్పుడు అంత ఎకనామిక్ మనకి అంత క్రియేట్ అవుతుందా లేదా, అప్పుడున్న బడ్జెట్ ఏంటి, పరిస్థితి ఏంటి, అక్కడికి రోడ్లే లేవు, కరెంటే లేదు, ఇదంతా ఊరికే అని చెప్పి అనుకున్నారు. అది పాసిబుల్ చేసి చూపించారు ఆయన.
అందరూ వేరు సార్, చంద్రబాబు గారు వేరు సార్. ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించారు. మనం రేపు ఆలోచించి ఆయన 3 రోజుల ముందు ఆలోచించారు సార్. సో అతని మీద నమ్మకం మనకే కాదు, దేశవ్యాప్తంగా అందరికీ కూడా ఉంది. ఆయన చెప్పాడంటే చేస్తాడని చెప్పని 2047 ఆయన లాంగ్ పెట్టుకున్నాడు. అదేదో రేపు ఎల్లుండి నేను చేసేస్తాను 5 సంవత్సరాలు మీ అందరూ కోటీశ్వరం చేస్తాను అలాగే సార్. 2047 అంటే ఇంక 20 సంవత్సరాలు ఉంది, 23 సంవత్సరాలు ఉంది. ఇంకా 23 సంవత్సరాలు అన్నట్టు 100% జరుగుతుంది. అమరావతి వెళ్తే అదే కదా సార్, మన 2 లక్షల కోట్లు ఆస్తుంది సార్. అందులో ఆటోమేటిక్గా అన్ని కంపెనీలన్నీ వస్తే ప్రతి ఇంటికి ఒక జాబ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పేదరికం పోయినట్టే కదా సార్ మనకి. మరి గతంలో 5 సంవత్సరాల్లో చూసుకుంటే 3 రాజధానులు అని చెప్పి ఒకటి కూడా డెవలప్మెంట్ అయితే జరగలేదు. మరి ఈసారి అమరావతిని ఖచ్చితంగా రాజధాని చేస్తారంటారు. మరి సాధ్యం అవుతుందంటే చేస్తారంటారు? ఆల్రెడీ మీరు ఒక్కొక్క 10 రోజుల్లో వర్క్ కూడా స్టార్ట్ అవుతుందండి మనకి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మీరు చూసుకుంటే గడిచిన 4 ఏళ్ళు అలా ఉంది. ఇప్పుడు అమరావతి మీరు రీసెంట్గా ఒకసారి విజిట్ చేయండి. అప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి చూడండి. అతి త్వరలో ఏదైతే కొన్ని కొంచెం పూర్తి అవ్వకుండా కొన్ని ఆగిపోయినాయి, పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఈవెన్ మంత్స్లోనే అయిపోతాయి, ఇయర్స్ కూడా పట్టవు. సో అలాగే ఎంప్లాయ్మెంట్ క్వార్టర్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్లో గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉద్యోగస్తుల క్వార్టర్స్ కానీ ఇవన్నీ జరిగితే అట్ ది సేమ్ టైం మనం అనుకున్నట్టు ఒక కళల రాజధాని 100% అక్కడ జరుగుతుంది సార్. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎప్పుడో కనుక అది ఇప్పుడే జరుగుతుంది సార్ 100%. లాస్ట్ టైం మనకి ఎన్డీఏ కూటమిలో ఉన్నా కూడా మనం సరే అప్పుడు సరైన సపోర్ట్ లేదు. ఇప్పుడు పైనుంచి కేంద్రం నుంచి 100% సపోర్ట్ మనకు ఉంది. ఎందుకంటే వస్తుంది బాబు గారు ఆ విధంగా మనకి ఈ మెజారిటీ మనకి అక్కడ పైన ఉపయోగపడుతుంది. దెబ్బలాడి చేయించుకునే మనకి అవకాశం వచ్చింది కాబట్టి బాబు గారు 100% దెబ్బలాడి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తారు. అవసరమైతే కొంచెం మా రాష్ట్రం మాకు కావాలి సార్ అని సరే కొంచెం డిమాండ్ చేసి నిధులు పట్టుకొచ్చే అవకాశం చాలా పుష్కలంగా ఉంది. ఇది ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి చాలా గోల్డెన్ డేస్ సార్. 100% పైన మోడీ గారు రావడం, మనం కీ రోల్ పోషించడం 100% ఇది ఆంధ్రప్రదేశ్ శుభపరిమాణం.